సౌక 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 ఈరోజు అంతా సౌక సౌక ఈరోజు సౌక బేరం ఈరోజు. मैं हूं अली खान, आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपने ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్. తిరుపతి నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు అనేది సంత ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4-5 గంటల నుంచి సంత అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది. సో సంత అడ్రస్ వచ్చేటప్పటికి మీరు గూగుల్ మ్యాప్లో గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేది సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది డైరెక్ట్ లొకేషన్. అలాగే మీరు రైల్వే స్టేషన్కు మీకు ట్రైన్ ఉంటే గూడూరుకి, నెల్లూరు దగ్గర ఉండే గూడూరుకి ట్రైన్ ఉంటే మీకు రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో మనకు సంత ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి మీకు బయటికి రాగానే ఆటోలు దొరుకుతాయి. బస్సు ద్వారా నెల్లూరు వైపు నుంచి వచ్చే వాళ్ళు అయితే మీకు గూడూరు సర్కిల్లోనే అంటే హైవేలోనే దిగేస్తే అక్కడ నుంచి మీకు ఆటోలు దొరుకుతాయి. అంటే బైపాస్లోనే వెళ్తూ ఉంటాయి. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే సంత రోడ్లో దిగేసి వరగల్లి చీల్ రోడ్ అంటారండి, అక్కడ దిగేశారంటే మీరు సంత లోపలికి వచ్చేవచ్చు. ఈరోజు మార్కెట్ 10:30 అయింది టైం. చాలా లేట్గా వీడియో తీశాను నేను, ఎందుకంటే చాలా ఎక్కువ జీవాలు వచ్చాయి ఈరోజు. గొర్రెల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. పొట్టెల పిల్లలు అయితే ధరలు తగ్గి ఉన్నాయి. సో మొదటగా ఆ బ్యాచ్ బండికి ఎత్తుతున్నారు, దాని గురించి మాట్లాడుకొని వద్దాం. సో ఈ బ్యాచ్ వచ్చేసి పొద్దున 36,000కి అడిగారు, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి 40 గొర్రెలు 34,000కి తీసుకునేవాళ్ళు చెప్తున్నారు. 50 గొర్రెలు 34,000కి అమ్మేవాళ్ళు చెప్తున్నారు. ఎంత ఫైనల్ అయిందో 34,000 అనేది ధర అయితే పక్కా అయింది. కానీ ఎన్ని 40, 50, 40 ఇప్పుడు ఇవ్వలేదా? సో బేరం కాల. అదే వాళ్ళు 40 గొర్రెలు వచ్చేసి 34,000కి పట్టుకుంటాం అంటున్నారు. ఈయన 50 గొర్రెలు వచ్చేసి 34,000కి ఇస్తానంటున్నారు. సూడి గొర్రెలు గుర్తుపెట్టుకోండి, సూడి గొర్రెలు 34,000కి 40 గొర్రెలు 50 గొర్రెల మీద బేరం అవుతుంది. ఇది తెగిపోతుంది. సో సారీ అండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. పొద్దున మొత్తం కట్ట మీద 26,000కి అడిగితే ఇవ్వలేదంట. ఇప్పుడు 50 గొర్రెలు 40 గొర్రెల కాడ బేరం ఆగింది 24,000 మీద జత. ఇందాక 34 అన్నాను, కాదు 24,000కి బేరం అయింది ఇది. 40 గొర్రెలు 24,000కి మేము పట్టుకుంటాం అనేసి వాళ్ళు, కాదన్నా 50 గొర్రెలు పట్టుకోండి 24,000 మీద అనేసి వీళ్ళు ఉన్నారు. సో ఇంకా తెగలేదు. ఆల్మోస్ట్ 99% అయిపోయినట్టే, అది అయిపోతుంది బ్యాచ్. 24,000 బేరం సూడి గొర్రెలు. సో ఇక్కడ కట్ట ఆగింది, దీంట్లో పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి బ్రదర్ని అడిగి తెలుసుకుందాం మనం. ఏది ఇవి సూడి గొర్రెలు మందేనా? అచ్చా. ఇవి ఎన్ని గొర్రెలు పిల్లలనా? పిల్లలు గొర్రెకు పిల్ల ఉంది. ఎలా చెప్పినా అన్న బేరం ఇది? గొర్రెకు పిల్ల ఉంది 32,000 అనేది. 39 గొర్రెలు 39 పిల్లలు 32,000 అనేది బేరం చెప్పున్నారు. 28 దాకా అడిగి వదిలేస్తారంట. ఈరోజు మార్కెట్లో పిల్లలు కూడా పెద్ద సైజులో ఉన్నాయంటున్నారు. మార్కెట్లో గొర్రెలు అయితే పెద్ద గొర్రెలే ఎక్కువగానే గొర్రెలు వచ్చి ఉన్నాయి. 10:30 అయినా ఇంకా చాలా వరకు అమ్మకాలు అనేటివి నిలబడిపోయి ఉన్నాయండి. ఒకసారి చూడన్నా, మంచిదన్న. సో బ్రదర్ మన వాళ్ళది ఆ బ్యాచ్ నిలబడిపోయింది. సూడి గొర్రెలు పెద్ద సైజు గొర్రెలే ఉన్నాయి, అవి చూపిద్దాం ఒకసారి. అవి కట్ట ఎన్ని? 60 సూడి గొర్రెలు మొత్తం అమ్మేస్తారు ఇవి. ఇది ఈ బ్యాచ్లో ఎట్టపోయినాయి ఇవి? ఈ బ్యాచ్ 40,000 పిల్ల తల్లి. అది ఎంత చెప్తున్నారు ఇప్పుడు? అవి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అవి? అడుగుతా. చెన్నై వాళ్ళు వచ్చి బేరం చెప్తున్నారు. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనా? 70 గొర్రెలు ఉన్నాయా? చెప్పాలి కదా, నేను చెప్తున్నాను, మీరు చెప్పాలి కదా. నా సంతకు వెళ్ళేటప్పటికి ఎంత అవుతుందమ్మా అనేసి. ఇక్కడ నేను కొంటున్నాను, సంతకు పోయేటప్పటికి ఎంత అవుతుంది, ఎన్ని పోలీస్ ఖర్చులు వస్తున్నాయి, ఎంత వస్తుంది అనేసి చెప్పాలి కదా మీరు కూడా. నేను చెప్తాను, దాని గురించి చెప్తాను. ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి? 6 పిల్లలే ఉన్నాయి ఇప్పుడు. ఏం బేరం చెప్తున్నారు నాకు ఇది? ఎంత కడుగుతున్నారు వాళ్ళు? 26కి.
సో ఇది పెద్ద గొర్రెలు కట్ట. మన మార్కెట్లో పెద్ద సైజు గొర్రెలు తెచ్చే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈయన. తర్వాత అక్కడ మనం 26 గొర్రెలు చూసాం కదా, ఆయన తెచ్చుకుని వస్తారు. ఆయన నచ్చిన గొర్రె 18,000 లెక్కన చెప్తా ఉన్నారు. ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఇవి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ఇక్కడ ఆయన 30,000కి అమ్ముతున్నాడంటే మీ ఇంటి దగ్గర మీరు 26కే ఇవ్వచ్చు లేదా 28కే ఇవ్వచ్చు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ తీసుకుని రావడం, దాంట్లో 1-2 కాళ్ళు ఇరిగిపోవడము లేదా ఇంకొకటి అవ్వడము, లేదా పోలీస్ ఖర్చులు, టోల్ గేట్లు, బండి బాడుగలు. ఇక్కడ చూడండి కట్టకాడ ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. వీళ్ళకి రోజువారీ కూలీలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత అవుతుంది, అవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. రైతులు సొంతలో అమ్ముడిపోతుంది, నేను ఇక్కడ ఇస్తానంటే ఇక్కడ ఉండే గొర్రె మీరు చూడలేదు, దీంతో పోటీ పడితే మీ గొర్రె సరే అలాగే అనేసుకుని 2,000 తక్కువ, అప్పుడు కూడా ఒక 2,000, 1,000 రూపాయలు తక్కువగానే ఇవ్వాలా. ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టిన దానికి కష్టానికి ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలండి రైతులు కూడా మనకు అమ్మేవాళ్ళు. సో ఇటు పక్క ఉన్నాయి చూడండి కట్టలు ఆగిపోయి ఉన్నాయి, ఇటు చూసుకుని వద్దాం. అమ్ముడిపోయినట్టున్నాయి ఇటు పక్క ఉండే కట్టలు. ఇది ఎవరిదో, అది అవతలది మాత్రం అమ్ముడిపోయింది అనుకుంటున్నాను. దీంట్లో పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి అడుగుదాం. బండికి ఎత్తుతున్నారు. ఇది మన దాంట్లోనే నాకు కొనింది. అది ఆ కట్టదా, మన కట్ట ఇది ఎంత ఉన్నాయనా? మన కట్ట 34,000 అమ్మేసి విడివిడిగా అమ్మేశారు. ఇప్పుడు ఉండే బేరం 34 ఉందా? గొర్రె పిల్ల, జతకొక పిల్ల. సో జతకొక పిల్ల వేసి 30,000, 34. ఈ బ్యాచ్లో వచ్చేసి జతకొక పిల్ల వేసి 34,000 మీద ఉందంటండి బేరం. విడివిడిగా తీసి ఇందాక చెప్పినట్టుగా 1, 2 అలా చేసి అమ్మేశారు. గొర్రెని బట్టి ధర 34,000 అనేది బేరం ఉంది. ఇది ఇప్పుడు ఉండేటివి జతకొక పిల్ల వస్తుంది. ఫస్ట్లో ఆయన విడివిడిగా తీసి అమ్మని చెప్పినారు. సో ఈ బ్యాచ్ చూద్దాం. మొత్తం కట్ట అమ్మేశారా లేదా? అడ్డపట్టుళ్ళు చాలా పెద్ద కట్ట. ఎన్ని గొర్రెలు ఇవి? 120 గొర్రెలకి 90 పిల్లల నుంచి 40 గొర్రెలు వాళ్ళు పట్టుకుంటున్నారు. 42,000 బేరం, 2,500. సో విన్నారు కదండి. వాళ్ళు అడ్డపట్టులు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది పట్టుకుంటారు. అంతే వస్తే మాత్రమే ఈ బేరం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది అడ్డపట్టులు అంటారు, అడ్డదిడ్డాలు ఉంటారు. ఇది దీని గురించి అసలు అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేరేదిగా ఉంటుంది. దీనికి వాళ్ళకి నచ్చిన గొర్రెని వాళ్ళకి నచ్చిన పిల్లని పట్టుకుంటారన్నమాట. అది మనం మాట్లాడుకోలేము, చేయలేము. ఇది 42,000 మీద దీంట్లో నుంచి అమ్ముడిపోయిందంట. ఇంకా ముందుకు పోయేసి వద్దాం. ఇదిగో ఇటుపక్క కూడా ఉన్నాయి గొర్రెలు. ఇది ఏం అమ్ముడిపోయిందో చూద్దాం. ఎవరిదో ఇది, ఈ బ్యాచ్ ఏముందో బేరం అడిగి తెలుసుకుందాం ఒకసారి. పిల్లలు గొర్రెలు అన్నీ కనిపిస్తున్నాయి దీంట్లో. అమ్ముడిపోయినాయా, ఉన్నాయా? అవి అమ్మేశారు అవి. 32 గొర్రెలు, 22 పిల్లలు, 27,000 రోజులు ఇప్పుడు బేరం ముందుకు వస్తే 26,000 ఇచ్చేస్తాం. అది లెక్క. 10 పిల్లలు తక్కువ ఉన్నాయండి. అది సో 10 పిల్లలు తక్కువ ఉన్నాయండి. 27 గొర్రెలకి వచ్చేసి 37 గొర్రెలకు వచ్చేసి 22 పిల్లలు అనేవి ఉన్నాయి. ఇది 27,500 అదే ఆయన చెప్పింది. 26,000కి అయితే ఫైనల్గా ఇచ్చేస్తాను అనేసి చెప్తున్నారు. గొర్రెని బట్టి ధర. వచ్చేసాడు ఇప్పుడు వచ్చేసాడు. సో ఇంకా కొన్ని లోపలికి వెళ్దాం. చూసారు కదా ఆ మందలన్నీ ఆగిపోయి ఉన్నాయి, అటు పక్కకు వెళ్ళలేదు మనం. ఇంకా టైం 10:30. ఈ రోజు దాకా మార్కెట్ ఉండడం చాలా సంవత్సరాల తర్వాత, రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఇలా ఉంది మార్కెట్. 2019లో ఏమో ఉండింది అనుకుంటా, 12 గంటల దాకా, 1 గంట దాకా. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇన్ని రోజులు ఈ టైం దాకా సంత అనేది ఆగలేదు. ఇదే మొదటిసారి 2009 తర్వాత 12 గంటలు, 1 గంట దాకా సంత ఆగడం అనేది. సో ఈ వెనకాల బ్యాచ్ దీన్ని చూద్దాం మనం, ఏం బేరం చెప్పినారనేది. పిల్లలు అయితే కనిపించటం, పిల్లలు చాలా ఉండొచ్చు. బేరం ఎలా చెప్పినారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఏం చెప్పినారు నా బేరం? ఇది 36,000 జత. గొర్రె పిల్లనా? ఒట్టి గొర్రెలు 36,000. సో ఒట్టి గొర్రెలు అంటే అక్కడక్కడ పిల్ల ఉంది. ఈ పిల్లలతో ఉండేది వచ్చేసి 36,000 అనేది బేరం చెప్తున్నారు. ఇది బేరాలు ఇంత పెద్దగా పెరగడానికి రీజన్ ఏంటంటే ఇటు చుట్టుపక్కలంతా వర్షాలు పడేసి బాగా మేత ఉంది. సో అమ్ముకోవాలన్న కాన్సెప్ట్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, పెంచుకోవాలన్న కాన్సెప్ట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకనేసి ధరలు పెరిగి ఉన్నాయనేసి అనుకుంటున్నాను. సో
సో అన్నగారిని కూడా ఒకసారి చూపించుకుందాం. సంతలో అదే చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇప్పుడు దాకా సంత ఆగి ఉంది, లేదంటే 10 గంటలకు వెళ్ళిపోయేది. 10 గంటలకు వెళ్ళిపోయాడు. ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత అడిగే వాళ్ళే లేరు సంతలో. ఈ కట్ట ఎవరిదేనా? ఇది మందేనా? ఏం అమ్మలేదు. ఇది మొత్తం సుడిగర్లేనా? పిల్లలు ఏం లేవా? ఇది ఎలా చెప్పినా నా బేరం? 18,000 అసలు అడగడం వల్ల నిజంగా. సో ఈరోజు సొంత వచ్చేటప్పటికి ఇలా ఉందంటున్నారు. తీసుకుంటా అన్నా. ఓనర్ వచ్చేసారు. ఇటు చూడండి ఒకసారి. ఓనర్ అన్నా ఓకే వచ్చేసారు. ఇప్పుడు వచ్చేసారు. సో సూడిగోర్లు బ్రదర్ వచ్చేటప్పటికి ప్రైస్ వచ్చేసి 18,000 అని అన్నారు, కానీ ఇదైతే కన్ఫర్మ్ కాదు 18,000 అనేది. ఏమన్నా బాగున్నారా? అయిందా? టిఫిన్ అయిందా? ఎండలా మంచిది. ఈ అన్నగారిది ఒకసారి అడుగుదాం. ఇవి కొద్దిగా ఉన్నాయి గొర్రెలు, ఏం చెప్పినారో అడిగి తెలుసుకున్నారు వచ్చేటప్పటికి. చెప్తున్నాను, అదే చెప్పుకుంటా వస్తున్నా దారి పొడుగునా. ఏం చెప్పినారు ఇప్పుడు ఈరోజు సంతలో? ఎందుకంటే ఒకసారి ఇటు చూస్తే ఐడియా వస్తుంది మీకు. ఇప్పుడు చూడండి మీరు మార్కెట్ ఎలా ఉందనేది. ఈ టైం దాకా గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఈ టైం దాకా సంత అనేది లేదు. ఈ 10 గంటల లోపల అమ్ముకునేసి వెళ్ళిపోయేవాళ్ళు బయటకి. ఇంకా ఆగి ఉంది, అలా ఉందన్నమాట పరిస్థితి. ఏం చెప్పినారు నా బేరం? ఇది 26 చెప్తున్నారా? సుడిగొర్రెలు గొర్రెగట్ట ఇన్ని గొర్రెలు ఉన్నాయి దాంట్లో మంచి కట్ట అంటే ఇంకేం చెప్పాలి? విలేజెస్ లో అంటే మన దగ్గర